భక్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఉల్లగ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఏమన్నా నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక రుద్రాక్ష ధారణతో పాటు ఎటువంటి రత్నాలు ధరించాలి, అలాగే కరుంగలి మాల గురించి కూడా చాలా మంది వెతుకుతున్నారు వెబ్సైట్స్లలో. మరి ఎక్కడా కూడా మీరు కన్ఫ్యూజ్ కాకుండా, అన్ని చోట్ల కూడా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా పక్కాగా, చాలా ప్యూర్గా దొరికే కరుంగలి మాల గురించి కూడా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు కూడా దాని గురించి కూడా మీకు వివరిస్తారు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ. గురుగారు ఓం నమ శివాయ. ఈరోజు ఏం స్టోరీ చెప్పుకుందాం గురుగారు? కథ చెప్పుకోవడానికి ముందు రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ గొప్పతనం ఏమిటి అంటే, ఒకటి ఫస్ట్, ఈరోజు అసలు ప్రపంచానికి కలర్ టీవీ వచ్చింది. కలర్ టీవీ వచ్చిన రోజు ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, క్రికెట్ చరిత్రలో భారత్కి కపిల్ దేవ్ నేతృత్వంలో 83 వరల్డ్ కప్. ఇంకొక అంటే గొప్ప విషయం అని చెప్పను, చరిత్రలో మర్చిపోలేని రోజు ఏమైనా ఉంటే జూన్ 25, 1975 ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు. ఎందుకు ఎమర్జెన్సీ? ఇందిరాగాంధీ. ఇక ఇంకొక గొప్ప విషయం, మెమరబుల్ డే ఏమిటంటే, సంగీత ప్రపంచానికి రారాజు మైకేల్ జాక్సన్ జూన్ 25 ఆయన మరణించిన రోజు 2009 జూన్ 25. ఇందులో ఇంత గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది, అందరూ పుడతారు, చనిపోతారు. ఎందుకు గొప్పగా చెప్పుకోవాలంటే, మైకేల్ జాక్సన్ ప్రపంచంలో ఎవ్వరూ సంపాదించలేనంత సంపాదన సంపాదించాడు. ఎన్నెన్నో దీవులు, ఎన్నో దేశాలు ఆయన సొంతంగా కొనుక్కున్నాడు. చాలా సొంతంగా దేశాలు నిర్మించుకునే అంత ప్రదేశాలు. డబ్బులు ఎంత డబ్బు సంపాదించాడో తెలియనంత, లెక్క పెట్టడానికి వీలైనంత డబ్బు సంపాదించాడు. తను మామూలు దానికంటే 50 సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాల జీవితం అయితే 150 సంవత్సరాలు బతకాలని ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రకారంగా ప్రణాళిక మొదలుపెట్టాడు. 150 days, ఒక్క రోజు తగ్గకుండా బతుకుదాం అనుకున్నాడు. దానికోసం 18 మంది డాక్టర్లని ఎప్పుడు తన పక్కన పెట్టుకున్నాడు. 12 మంది న్యూట్రిషన్స్ని పెట్టుకున్నాడు. ఏం తినాలి, ఎలాంటిది తినాలి, ఏం తింటే ఏం తినకూడదు. సో తను తినే ప్రతిదీ టెస్ట్ చేయడానికి మనుషులు ఉన్నారు. తనకు ఏదన్నా అవయవం డ్యామేజ్ అయితే ఆ అవయవం ఇమీడియట్గా, అంటే అది రీప్లేస్ చేయడానికి మనుషుల్ని వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఎప్పుడు అందుబాటులో ఈయన ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు. ఏ అవయవం డ్యామేజ్ అయితే ఆ అవయవం ఇమీడియట్గా రీప్లేస్ చేయడానికి ఏదన్నా కొనగలడు, ఏమన్నా చేయగలను అనుకున్నాడు. ఆక్సిజన్ రూమ్లోనే నిద్రపోయేవాడు, ఎక్కడ చిన్న తేడా రాకుండా తను తీసుకునే శ్వాస కూడా. తను తిరిగే ఎక్కడైనా ఎవరితో సెకండ్ ఇవ్వాల్సి వస్తే ఆ గ్లౌజ్ కొత్తది పెట్టి మళ్ళీ ఇమీడియట్గా గ్లౌజ్ తీయడం. ఇలాగ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని 150 సంవత్సరాలు బతుకుతాను పక్కా ప్రణాళిక వేసుకుంటే, సరిగ్గా 2009 జూన్ 25వ తారీఖు 50వ సంవత్సరంలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజు చనిపోయాడు. 150 సంవత్సరాలు నేను బతుకుతానని గిరి గీసుకొని బుక్ రాసుకున్నాడు. 50వ సంవత్సరం ఎంటర్ అవ్వగానే చనిపోయాడు. సో ఏం జరిగింది మరి అసలు? అంటే భగవంతుడు ఏదనుకుంటే అదే జరుగుద్ది. నువ్వు అనుకున్నది జరగదు. భగవంతుడు ఏం జరుగుద్ది, ఎలా రాసుంటే ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. నీ దగ్గర డబ్బు ఉందనో, నీ దగ్గర పరికరాలు ఉన్నాయనో, నీ దగ్గర అన్నీ ఉన్నాయనో, నువ్వు చేయాలనుకుంటే కరోనా చూపించి వెళ్ళిపోయింది చాలామందికి. సో అవన్నీ ఏమీ కాదు. సరే, మనం మామూలుగా కథలోకి వద్దాం. సో మైకేల్ జాక్సన్ చాలా మందికి ఇన్స్పిరేషన్ కావాలి. అతని జీవిత చరిత్ర తెలుసుకోవాలి. మనం ఏమీ కాదన్నది, అంతకంటే డబ్బు ఉన్నవాడు నాకు తెలిసినవాడు లేడు. సరే, అంటే బ్రిటిష్ రాణి కూడా, యువరాణి కూడా చనిపోయిన ఆమె కూడా ఒక్కసారి మైకేల్ జాక్సన్ దగ్గర నుంచి సెకండ్, అరే వాళ్ళ కోసం ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ దూరం నుంచి కనిపిస్తే చాలు అనుకుంటారు. అలాంటిది మైకేల్ జాక్సన్ ఏంటో. సరే, ఇంక మనం ఎక్కువగా చెప్పుకోవద్దు కానీ ఇలాంటి వాళ్ళ ఈ విషయాల గురించి. సరే, ఒక సన్యాసి చక్కగా మంచి మాటలు చెప్తూ ఈ కనబడిన వాళ్ళందరినీ కొంచెం ఇది చేస్తూ ఉండేవాడు. ఒక అడవికి దగ్గరగా ఉన్న గ్రామంలో ఆయన ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని వచ్చిన వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పేవాడు. జనం ఈయన మాటలు వినేవారు, బాగుందని చెప్పి ఇంకొకళ్ళు చేరేవారు. అలా జనం పెరుగుతున్నారు. ఆయన అనుకున్నాడు, బాగా నా మాటలు బాగా ప్రభావితం అవుతున్నాయి, వీళ్ళందరూ బాగా వింటున్నారు అని ఆయన ఉత్సాహంగా ఉన్నాడు. ఒకంత గర్వంగా కూడా ఆయన చెప్పుకుంటూ వెళుతున్నాడు, బాగుంది ఇదంతా అని. సరే, ఈ జనం బాగా పెరుగుతూ ఉంటే ఒకరోజు ఎవరో సలహా ఇచ్చారు, గురువుగారు మనం ఇక్కడ ఈ చిన్న దాంట్లో ఇక్కడ కుటీరం వేసుకొని మీరు జనం రోజు రోజుకి పెరుగుతున్నారు, దీన్ని ఏదన్నా ఒక పెద్ద కుటీరంగా మంచి ఆశ్రమంగా ఉంటే అందరికీ దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, వాళ్ళు సేద తీరడానికి కానీ
వాళ్ళకి ఆహారం అయ్యి చూడడానికి కానీ మంచినీళ్ళు ఇవ్వడానికి కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే సౌకర్యాలు ఉండే ఆశ్రమం అయితే బాగుంటుంది. కుటీరంలో మీరు ఉండడం పూర్వం అయితే సరిపోయింది, ఇప్పుడు బాగలేదు. రాజుగారు సలహా తీసుకోండి, సహకారం అడగండి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేదు, ఏది ఇచ్చినా అలాగే ఉంటుంది. ఒకసారి ఆయన కలవండి అంటే రాజుగారు అలాగే ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా ఇలాగా నా పరిస్థితి ఇది, ఒక ఆశ్రమం కట్టుకోవడానికి స్థలాన్ని మీరు కేటాయిస్తే బాగుంటుంది అనగానే రాజు ఆహా అలాగా సరే, మా ఆయన గురించి మంచి పేరు ఉందంటున్నారు, బాగా చెప్తున్నారు, జనం పెరుగుతుంది అనుకొని సరే ఆయన మామూలుగా ఇంత అని అడిగితే ఆయన ఇచ్చేవాడు, అయిపోయేది. సో రాజుగారు ఏం చేశాడంటే మనం ఎంత ఇస్తే ఏం సరిపోతుంది, ఆయనకి ఎంత కావాలో వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి ఎంత కావాలి అని అడుగుతాడు. అక్కడ మొదలైంది ఈయనకి ఆశ, ఓ మానవుడు లోపల ఆశ ఎంత కావాలని అడగంగానే అప్పుడు దాకా ఉన్న లోపల ఇది ఒక్కసారే ఆశ బయటకు వచ్చింది. బయటకు వచ్చి మీరే ఎంత ఇస్తారో ఇవ్వండి, నేను అడిగితే మళ్ళీ తక్కువ వస్తే మీరే ఎంత ఇస్తారో ఇవ్వండి మహారాజా అంటాడు. అయితే ఓ పని చేయండి, మీరు ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళండి, రేపు ఉదయం నుంచి సూర్యోదయం నుంచి లెక్క వేసుకోండి, సూర్యాస్తమయం సమయంకి నా కోట దగ్గరికి వచ్చేయండి. ఎంత దూరం తిరిగితే కాలినడకన అంత మీ ఆశ్రమానికి ఇస్తాను. ఎంత పెద్ద ఆశ్రమం కావాలో మీకు ఎంత కావాలో నిర్ణయించుకోండి. అసలోడు అప్పుడు బయటకు వచ్చాడు, ఆయనకి లోపల నుంచి బయటకు వచ్చి ఆహా ఇలాగా అని చెప్పేసి నడవలేదు. పొద్దున్న శుభ్రంగా తిన్నాడు, మళ్ళీ మధ్యలో ఆకలేస్తుందేమో అని, ఆకలేసి ఎక్కడన్నా ఆగితే మళ్ళీ అది టైం పోద్ది అని చెప్పేసి ఫుల్గా తిన్నాడు పొద్దున్న. ఇంకెక్కడ ఏమి తినకూడదు అనుకున్నాడు. నడిచి తీసుకోమని నడగడం కాదు, ఉరుకు పరిగెత్తడం మొదలుపెట్టాడు. తర్వాత ఇది జాగింగ్, ఒకటి కాదు అన్ని రకాల విన్యాసాలు. రాజుగారు భయపడి వెనక నుంచి మనుషుల్ని పంపించి ఒక జట్కా బండిలో నీళ్లు ఆహారం కూడా వెళ్ళండి, ఎక్కడ ఏదో అవసరమైతే అది ఇవ్వండి అని మనుషుల్ని పెట్టాడు. ఎక్కడ ఆయన బండి ఎక్కుతానంటే ఎక్కించండి అన్నీ చెప్పాడు. అన్నీ ఈయన అదేమి లేదు, ఇంకా 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 ఎక్కడన్నా మంచినీళ్ళు తాగడానికి ఆగితే కొంత స్థలం పోద్ది, ఇంకా కొంత ఈ ఆశకి అంతు లేకుండా ఎక్కడ ఏదైనా ఫ్రూట్ తినడం లేదు, భోజనం చేయడం లేదు, పానీయం తీసుకోవడం లేదు, అలసట తీర్చుకోవడం లేదు, ఏమి లేదు. దేనికి ఆగినా అంత ల్యాండ్ పోద్ది, ఎంత తిరిగితే అంత ఇస్తానన్నాడు. కాబట్టి ఎక్కడ ఆగొద్దు, సూర్యాస్తమయం లోపు ఒక ఛాంపియన్ లాగా మనం సాధించేద్దాం అనుకున్నాడు. సరే వెనక నుంచి ఇక మధ్యాహ్నం అవుతుంది, అయినా కూడా ఇంకా ముందుకెళ్తున్నాడు. గుర్తు చేస్తున్నారు, సాయంత్రానికి మీరు చేరలేరు స్వామి అన్నా కూడా వినట్లేదు. కొన్ని వందల ఎకరాలు మన సొంతం అయిపోవాలి, సెలయేర్లు కూడా మన దాంట్లో కలిపేసుకోవాలి చెప్పేసి అటు అన్నీ తిరుక్కుంటూ వెళుతున్నాడు. ఇంకా అవసరం లేదు, ఇంక చాలు ఇక్కడితో, లేకపోతే జారలేమని అర్థమైంది. వీళ్ళు చెప్తున్నారు ఇంక ఇప్పటికే మీకు కష్టమైందని. ఇక తిరుగుముఖం పట్టాడు, కోట వైపు వెళుతున్నాడు. దమ్ము వస్తుంది, ఆయాసం, లోపల నుంచి అసలు చెమటలతో తడిచిపోయాడు. ఇక లోపల సత్తువు లేదు, ఓపిక లేదు, ఎక్కడా ఏమీ లేదు, అడుగు పడట్లేదు. అలాగే వేసుకుంటూ మూర్ఖంగా వెళ్ళి 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 దగ్గరికి వచ్చాడు. కనపడుతుంది ఇంకొక 10 అడుగుల దూరంలో ఉంది, కింద పడిపోయాడు, ప్రాణం పోయింది. అయ్యో. సో ఏం చెప్పాలి, ఆశకి హద్దులు లేవు, ఆశకి. సో వీళ్ళని సన్యాసులు అనరు, సన్నాసులు అంటారు. సన్యసించిన వాళ్ళు సర్వం త్యజిస్తారు, వాళ్ళకంటూ ఏమి అవసరం లేదు. ఈ సన్నాసులే ఇలా ఉంటారు. కాబట్టి సన్యాసులు వేరు, సన్నాసులు వేరు. సో ఇలాంటి సన్నాసులుగా మారకుండా ఒక గృహస్థుగా మీ బాధ్యతలు నిర్వహించి మీ కుటుంబానికి కావలసినవి మీరు ఏమి చేస్తే బాగుంటుందో అవి చెయ్యండి. అనవసరంగా లేకపోతే ఉచితంగా వచ్చే దానికోసము ఆరాటపడితే ఏమన్నా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. మీ సామర్థ్యాన్ని నమ్ముకోండి, భారం భగవంతుడి మీద పెట్టండి. లేకపోతే డబ్బు, మనం మైకేల్ జాక్సన్ కథ విన్నాం, అవును అలాగే జరుగుతుంది. రైట్, బాగుంది స్టోరీ. కాల్స్ చూద్దాం గురుగారిక. హలో. హలో, నమస్తే అండి. అమ్మా నమస్కారం, మీ పేరమ్మా? వెంకటరమణ అండి. మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువుగారు. ఏమిటమ్మా? బాబుకు కొద్దిగా ఇంగ్లీష్ ఉంది సార్, దాని గురించి జాతకంలో ఏమైనా దోషాలు నేను కనుక్కున్నామని. ఏమిటి బాబుకి? హెల్త్ ఇష్యూనా? ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్. ఆగస్టు 14, 2001 అండి. డాక్టర్లకు చూపించారమ్మా? చూపించాను సార్. చూపించినా వాళ్ళు ఏం లేదంటారు, మందులు వాడినా కూడా రివర్స్ అవుతున్నాయి, అసలు బాబుకి ఏం లేదమ్మా అంటారు. కానీ వాడికి పిలుచోలుగా వస్తుంది సార్. మంగళవారం పుట్టినాడు తెలుసా అమ్మా? తెలుసు గురువు గారు. ఆ రోజు పున్నమి రోజు అని తెలుసా అమ్మా?
ఆ రోజు పున్నమి రోజు, అది కుంభరాశి, శతభిష నక్షత్రము. ఈ అబ్బాయికి ఏమిటి అనారోగ్యం? అంటే పిక్స్ లాగా వస్తుంది సార్ Fits గురుగారు, వస్తాయి. కానీ అదేమో పిక్స్ కాదు అంటున్నారు డాక్టర్లు. చూసి కూడా ఏం లేదమ్మా బాబు బాగానే ఉండు అని అంటారు. ఆ, టాబ్లెట్ So- ఇచ్చినా కూడా, ఇంజక్షన్ ఏమన్నా ఇచ్చినా కూడా వాడికి రివర్స్ అవుతాయి సార్. అది ఎపిలెప్సీ అయితే ఎపిలెప్సీ అని చెప్పి మోర్చా పిట్స్ అన్నీ ఒకటే. అది ఉంటే వాళ్ళు చెప్పేవారు కదా, టెస్ట్ చేసేవారు, ఉందని చెప్పేవారు. ఏమి లేదు, కొన్ని సైకలాజికల్గా ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఏమీ ఆందోళన పడకలేదు. ఒక రుద్రాక్ష అయితే చెప్తాను, వెయ్యండి అమ్మా, అన్నీ మంచిగా జరుగుతాయి. డాక్టర్లు ఏమీ లేదన్నప్పుడు కొంత మానసికంగా మనం ఇదైతే మంచిది. ఒక రుద్రాక్ష 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష. అలాగే కుడి చేతికి ఒక షణ్ముఖి రుద్రాక్ష. ఒకవేళ నిజంగా ఆ ఫిట్స్ లాంటిది, మోర్చ లాంటిది ఏదన్నా ఉంటే షణ్ముఖి రుద్రాక్ష చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓ మండల కాలం 40 రోజులు కుడి చేతికి పెట్టండి, కంటిన్యూగా పెట్టినా మంచిదే, శుభం. ఆహార నియమాలు ఏమీ లేవు, ఇవి వేసి చూడండి, చాలా మంచి ఫలితం అయితే మీరు చూస్తారు, శుభం. మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? మేడం సాయి శృతి మేడం. సాయి శృతి, మాట్లాడండి. గురుగారు ఏమిటమ్మా శృతి? నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ్. ఏమిటమ్మా? గురుగారు, ఆరోగ్యం బాగుండడం లేదు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? గురుగారు నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను. ఏమిటి అనారోగ్యం? తలనొప్పి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? గురుగారు చెప్పమ్మా. 29/12/12 డిసెంబర్. 2000. ఏం చదువుకున్నావమ్మా? డిప్లొమా అయిపోయింది గురుగారు. డిప్లొమా అయిపోయింది. డిప్లొమా. శుక్రవారం పుట్టినట్టు తెలుసా? నీకు బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్ ఉంది గురుగారు, అక్క ఉంది. సిస్టర్ అక్క. ఇది తదియ శుక్లపక్షము, శుద్ధ తదియ. ఇది ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రము. తలనొప్పే కదా అనుకుంటాం మనం, అది భరించే వాళ్ళకి. ఇప్పుడు ఆ అమ్మాయి 24-25 ఏళ్ళు ఉన్న అమ్మాయి తలనొప్పి వస్తుంది అంటే, ఏంటి తలనొప్పికి కూడా ఇలాగ అనుకుంటారని చాలామంది అనుకుంటారు. కానీ మైగ్రేన్ అనేది ఒకటి ఉంటుంది. అసలు పెయిన్ అనేది ఈ స్థాయిలో ఉంటుందా అని చెప్పి, అది ఎవరైనా అసలు ఒకసారి వస్తే బాగుంది అనుకోవడం, అసలు అలాంటి ఊహలే అక్కర్లేదు, అంత భయంకరంగా ఉంటుంది. అది ఎవరు తట్టుకోలేరు. సో సింపుల్గా తీసుకోక్కర్లేదు. కానీ అలా అని పూర్తిగా ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదమ్మా. ఒక్కసారి సరైన ఆ సలహా తీసుకో, తర్వాత వేరే విషయాల మీద దృష్టి పెట్టు, ఎక్కువ టెన్షన్కి గురి కావద్దు. మంచి ఆహారం తీసుకొని నిద్ర బాగా పట్టి అన్నీ బాగుంటే బాగుంటుంది. చక్కగా ఏమి టెన్షన్ పడుకో. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకో. 9 ముఖాలు, ఇది నవముఖి అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ ఒక్క రుద్రాక్ష నీ జాతకానికి సరిపోతుంది. అమ్మవారే ఒక రక్షణ కవచమై ఉంటుంది. ఒక మామూలు రుద్రాక్ష 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అలానే ఏది పడితే అది వేసుకోవద్దు. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే, క్యాంప్స్ గురుగారు ఈ వారం రేపే విశాఖపట్నం. విశాఖపట్నం రేపే. మీరు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికే నాకు ఇబ్బంది, మీరు 2-3 పేర్లను అక్కడ నమోదు చేయించకండి. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పను. ఒక్కొక్క పేరే. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అది వచ్చే ఎమర్జెన్సీ ఇందులో ఏముండదు, కానీ మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడవచ్చు. ఒకవేళ తప్పదు 2 అనుకుంటే వాళ్ళతో, అక్కడున్న ఆర్గనైజర్స్తో మీరు మాట్లాడండి. వాళ్ళు ఏదో రకంగా టైం అడ్జస్ట్ చేస్తారు. నాకు సమయం ఇవ్వండి, నేను బాగా చూస్తాను. మళ్ళీ అదే చెప్తున్నాను, నాకు సమయం ఇవ్వండి, సంఖ్య కాదు. అలాగే నన్ను హైదరాబాద్లో కలవాలంటే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అక్కర్లేదు. దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి. వాళ్ళు సౌత్ ఇండియాలో నేను మాట్లాడతాను, మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. ఆ రకంగా మాట్లాడినా, హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు విశాఖపట్నంలో కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్తే అర్థం చేసుకొని సహకరించండి. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో, హలో, చెప్పండి మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, గట్టిగా మాట్లాడాలి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు. సార్, ఓం నమ శివాయ సార్. శివాయ నమః. చెప్పండి. అదే శివభక్తిని సార్ బాగా. యాక్చువల్గా నాది డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేదు. ఇది ఏమన్నా రుద్రాక్ష మంచి చెప్తే. ఏం చేస్తున్నారు? మెడికల్ ఫీల్డ్ సార్. ఓ,
ఎలా ఉంది? మెడికల్ టెక్నీషియన్. మెడికల్ ఫీల్డ్ అంటే ఏం చేస్తారు మీరు? అది అంటే హార్ట్కి సంబంధించిన టెక్నీషియన్ సార్. టెక్నీషియన్. అవును సార్. రైట్. పిల్లలండి? పిల్లలు లేరు సార్ యాక్చువల్లీ. ఎంత మీ ఏజ్ ఎంత? అంత 50 ఉంటుంది సార్. ఒక చిన్నగా 3 రుద్రాక్షలు చెప్తాను, వీలైతే వేసుకోండి. ఇది అన్ని రకాలుగా మీకు బాగుంటుంది. ఆరోగ్యానికి, ఆర్థిక ప్రయోజనాల కోసం. ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాలది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. మీరు చేసే పనికి, ఆ ప్రయత్నానికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఆ వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. శుభం. ఓకే, ఇక మనుషుల మధ్య అసలు కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి గురుగారు? చాలా వరకు కూడా మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్తో బాధపడుతూ ఉంటారు చాలా. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే, అంటే మనం ఏం చెప్పాలనుకున్నది చెప్పలేకపోతే, దేనికి మనకి ఏం కావాలన్నదో అడిగి తెలుసుకోకపోతే ఎలాగా? ఇప్పుడు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత సారవంతమైన భూమి ఉన్నా విత్తనం పెట్టకపోతే మొలక వస్తుంది అనుకోవడం పొరపాటు. నీలో ఎంత నాలెడ్జ్ ఉన్నా సమయానికి అది వినియోగించుకోకపోతే ఆ నాలెడ్జ్ నీకు వేస్టే. ఇప్పుడు గతంలో కూడా నేను ఒకసారి చెప్పాను, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చనిపోయినప్పుడు 40 నిమిషాలు నర్సుకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఏమేమి చెప్పలేకపోయాడు ఈ ప్రపంచానికి. ఈ E=mc² ఒక్కటే కాదు, ఇంకా చాలా విషయాలు ఆయన గోప్యంగా ఉంచాడు. ఆ తర్వాత చెప్దాం అనుకున్నాడు, కుదరలేదు. అంపశయ్య మీద చెప్పక తప్పలేదు. ఆయన చెప్పి నర్సుతో మొత్తం అన్ని నోట్ చేసుకోమని చెప్పాడు. అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతా అయిపోయి ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది ఏమిటంటే, ఆమె నోట్ చేసుకోలేదు ఒకటి. నోట్ చేసుకోకపోవడానికి కారణం ఏమిటంటే, ఆయన జర్మన్లో చెప్పాడు, నర్సుకి జర్మన్ రాదు. సో మొత్తం వృధా అయిపోయింది. ఆయన ఆ అమ్మాయికి కమ్యూనికేట్ చేయడంలో అమ్మాయికి జర్మనీ వచ్చా రాదా తెలుసుకోలేదు. లేకపోతే అమ్మాయి అయినా నాకు రాదని చెప్పలేదు, చెప్తుండే. అక్కడ చెప్పడం కుదరలేదు. ఈయనే కామన్ లాంగ్వేజ్లో చెప్పాలి, చెప్పలేదు. జర్మనీలో చెప్పాడు, కుదరలేదు. కనీసం రాసుకుంటుందో లేదు చూడలేదు. మొత్తం వృధా అయింది. అని ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తికి అనారోగ్యంతో బెడ్ మీద పడుకున్నాడు. బెడ్ మీద పడుకుంటే కుటుంబ సభ్యులందరూ చుట్టూ చేరారు. చుట్టూ చేరితే మాస్క్, ఆక్సిజన్ అన్నీ పెట్టున్నాయి. భార్యకి సైగ చేస్తున్నాడు అతను. సైగ చేస్తుంటే భార్య అర్థం చేసుకుని ఆఖరి నిమిషంలో ఏదో చెప్పబోతున్నాడు. పాపం మాటలు రావట్లేదు కదా, పేపరు పెన్ను ఇమ్మని అడుగుతున్నాడు. పేపరు పెన్ను ఇస్తుంది, సైగ ద్వారా పేపర్ మీద ఇస్తుంది. ఇస్తే దాని మీద రాస్తాడు. రాస్తే ఇప్పుడు ఎందరిలో ఏం చదువుతామో తర్వాత చదువుదాం అనుకుంది. ఈలో ప్రాణం పోయింది. ప్రాణం పోతే అయ్యే ప్రాణం పోయింది, పాపం ఏదో చెబుదాం అనుకుని పేపర్ మీద రాసాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చదవడం, తర్వాత చూద్దామని. కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత ఆయన ఏం రాశాడని ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే ఓసే పిచ్చమొఖం దానా, నాకు ఆక్సిజన్ పైపు మీద మీ తమ్ముడు కూర్చున్నాడు, వాడిని లెగమను, నేను చచ్చిపోతున్నాను అని రాశాడు. తర్వాత చూద్దామని పక్కన పెడితే పోయాడు మనిషి. సో సరిగ్గా కమ్యూనికేట్ అవ్వకపోతే, సాపాల్సిన టైంలో అవ్వకపోతే ఇలాగే జరుగుతాయి. కాబట్టి కమ్యూనికేషన్ అన్ని రకాలుగా ఆ స్కిల్స్ చాలా గొప్పవి, అవి డెవలప్ చేసుకోండి. ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇది చాలా అవసరం. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు? నా పేరు పద్మావతి అండి. పద్మావతి గారు మాట్లాడండి. గురుగారు ఓం నమః శివాయ. నమస్తే గురుగారు. ఏమిటమ్మా? ఏం లేదండి, ఆర్థిక ఇబ్బంది ఉంది, ఆరోగ్యం బాగుండట్లేదు. ఏం చేస్తున్నారమ్మా? ఏం లేదండి, హౌస్ వైఫ్ అండి. మీ వారు ఏం చేస్తున్నారు? మా వారు లేదండి, 4 గంటలు అయింది. ఐఎమ్ సారీ అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. పిల్లలు 2 అమ్మాయిలు. అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? 26 ఫిబ్రవరి 1970 అమ్మా. అవును సార్. పిల్లలు చేతికి అందొచ్చారా అమ్మా? పిల్లలు చేతికి అంది వచ్చారా? వచ్చినారు స్వామి. ఒక అమ్మాయికి, పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయింది స్వామి, చిన్న అమ్మాయికి మ్యారేజ్ కాలేదు. గురువారము. చిన్నమ్మాయి ఏం చేస్తోంది? చిన్న అమ్మాయి కూడా ఇంటి దగ్గరే. అమ్మా ఆ రోజు గురువారము, మీరు పుట్టింది అమావాస్య కూడా. గురువారము అమావాస్య, అది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు ఒక 11 ముఖాలు కానీ 10 ముఖాలు కానీ. ఈ ఏకాదశముఖి,
ఏకాదశ రుద్రస్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష. అలాగే దశముఖి కూడా మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, దీంతో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు దశముఖి. అది ఒకటి వేసినా బాగానే ఉంటుంది, శుభం. ఓకే. గురుగారు, చాలా మంది కూడా ఎన్నో విషయాల్లో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్య విషయాలు కావచ్చు, ఫైనాన్షియల్ విషయాలు కావచ్చు, ఏవేవో వాటి కోసం భగవంతుడితో వేడుకున్నప్పటికీ కూడా భగవంతుడు అందరినీ చూస్తున్నాడు, నా వైపే చూడట్లేదు, నాకు సహకరించట్లేదు, నేను ఇంకా ఇక్కడ నుంచి మొక్కను దేవుడికి అని కొంతమంది ఉంటారు. అంటే తిడుతుంటారు కూడా. నిందాస్తుతి అది కూడా గొప్పదే. నిందాస్తుతి కూడా గొప్పదే. నిందించైనా స్తుతించడం, ఏదో రకంగా ఆయన కోరుకు అని తలుచుకోవడం, తిట్టో తుమ్మో ఏదో రకంగా భగవద్ధ్యానం చేయడం మంచిదే. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇలాగే కంపేర్ చేసుకుంటారు. వాడు బాగున్నాడు, నేను నిత్యం ఇది దైవారాధనలో ఉంటాను, అది ఇది నా మీద దేవుడికి కనికరం లేదు అందరికీ. ఇప్పుడు ముందు మనం చేసే పని చేయాలి, భారం భగవంతుని మీద వేయాలి, మన మీద నమ్మకం ఉంచాలి, ఏదైనా ధైర్యంగా చేయాలి. భగవంతుని కొలిచినప్పుడు అక్కడ ఇంకా ఏమీ ఉండకూడదు మనకి. కల్మషం అది లేకుండా నిష్కల్మషంగా ఆయన్ని ఏమి లేకుండా నువ్వు భగవంతుని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన దృష్టి మన మీద ఉంటుంది. 100 రకాల ఒత్తిళ్లతో టెన్షన్లతో నువ్వు భగవంతుని మీద ధ్యాస లేకుండా గుడిలోకి వెళ్తే చెప్పుల మీద దృష్టి ఉన్నట్టు భగవంతుని కొలుచుకున్నప్పుడు కూడా పూర్తిగా అన్నీ వదిలేసి ఆయన మీద ధ్యాస పెట్టగలిగితే ఖచ్చితంగా ఆయన దృష్టి కూడా మన మీద ఉంటుంది. కృష్ణుడు అదే చెప్తాడు. రాధకి నిద్రపోతున్నప్పుడు, కృష్ణుడు నిద్రపోతూ ఉంటే కింద వేణువు తల కింద ఉంటుంది. ఏమిటా తలకి నిద్రపోయినప్పుడు కూడా ఈయన వేణువుని తల కింద పెట్టుకొని నిద్రపోతాడు, ఇంత అటాచ్మెంట్ ఏమిటి, వేణువు వదలడు ఎప్పుడు కూడా అని చెప్పేసి, నాకంటే వేణువు ఎక్కువ అని చెప్పి దాన్ని ఇలా చిన్నగా తీసుకొని చేతిలో తీసుకొని ఇలా చూస్తుంది. చూస్తే ఇటు నుంచి అటు త్రూ హోల్ కనిపిస్తుంది, మొత్తం ఏమీ కనిపించదు. మొత్తం బ్రహ్మాండం అంతా అటు నుంచి కనిపిస్తుంది, ఏమీ కనిపించట్లేదు, అంతా శూన్యమే, ఏమీ లేదు లోపల. వేణువులో వెదురు వేణువులో ఏముంటుంది, ఏమీ లేదు. చూస్తుంటే ఏమి లేదు. అప్పుడు కృష్ణుడు లేచి అడుగుతాడు, చూసావా రాధ అంటే ఏముంది ఇందులో అంటే అదే, అందులో అది ఏమీ లేదు, వెదురు ఏమీ ఉండదు. అప్పుడు మాత్రమే నేను అందులో ఇవన్నీ కూడా వేణువులో తన రాగాలన్నీ అందులో నింపగలుగుతాడు. అది శూన్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ భావాల్ని రాగాల్ని నేను అందులో నింపగలుగుతాను వేణువులో. అవి ఏదన్నా నిండి ఉంటే నేనేమి అది నిండి ఉంటే రాదు, అది ఓపెన్గా ఉంటేనే వస్తాయి ఇవన్నీ, అప్పుడు చేయడానికి ఉంటుంది. నీ దగ్గర కూడా నిష్కల్మషంగా నేను తప్ప నీకు ఇంకే ధ్యాస ఉండదు, అందుకే నేను నిరంతరం నీ హృదయంలో ఉంటాను. ఇంకా ఏమీ నీ హృదయంలో ఉండదు కాబట్టి, నేను ఉండడానికి ప్లేస్ ఉంది కాబట్టి ఎప్పుడు నీతో ఉంటాను. అలాగే ఇక్కడ కూడా ప్లేస్ లేకపోతే వేణు ఏం ఉపయోగపడదు. అలాగే ఎవరైనా నన్ను కావాలనుకుంటే నిష్కల్మషంగా ఇంకేమీ లేదు నా మీద దృష్టి పెడితే నేను ఖచ్చితంగా ఉంటాను అంటాడు ఆయన. సో కాబట్టి 100 ఆలోచనలు కాకుండా ఒక్క ఆలోచనతో ఉండండి, ఎప్పుడు ఆయన అనుగ్రహం మన మీద ఉంటుంది. నమ్మకంతో ఉండండి. బాగుంది గురుగారు. చివరిగా కరుంగలిమాల గురించి ఒకసారి. కరుంగలిమాల దిష్టి దోషాలకి సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు ఈ 6 రోజులు చాలా కీలకమైనవి. ఈ సుబ్రహ్మణ్య స్వామికి దేశవ్యాప్తంగా ఈ 6వ తేదీ వరకు కూడా అంటే ఆయన ఉత్సవాల ఆరాధన సుబ్రహ్మణ్యుడి ఈ తిథి 6వది రేపు షష్ఠి రోజున వరకు కూడా ఈ 1వ రోజు నుంచి. అలాగే మనకి కూడా ఇక్కడ బోనాలు రేపు ఫస్ట్ నుంచి, గురువారం నుంచి బోనాలు 26 రేపటి నుంచే, రేపటి నుండి ఆషాఢ బోనాలు ఆదివారం నుంచి స్టార్ట్ ప్రారంభం అవుతాయి. రైట్. కాబట్టి అన్నీ కరుంగలి మాల వేసుకుంటే దిష్టి దోషాలు అవి ఏమీ ఉండవు. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటుంది, నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా ఉంటుంది. ఈ సమస్త భారతదేశంలో మీరు ఎక్కడి నుంచి ఆ కరుంగలి మాల తీసుకున్నా మీకు అసలైన కరుంగలి మాల మీ చేతికి వస్తుంది. ఇది అసలుది అని చెప్పడానికి ఆ కరుంగలి మాలతో పాటు ఏ వుడ్లోంచి అయితే అది కట్ చేస్తారో ఆ వుడ్ మీకు కట్ చేసినగా బ్యాలెన్స్ వుడ్ కూడా మీకు పంపిస్తారు. ఇది ఒరిజినల్ అని ఎవరు చెప్పక్కర్లేదు. ఆ వుడ్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదు, వీటిని నమ్మకండి. అవేమి గవర్నమెంట్ సర్టిఫికెట్లు కాదు, వీళ్ళు ప్రింట్ చేసుకునేవే. సో కాబట్టి మీరు చక్కగా ఒక సీల్తో కలిగిన ప్యాక్, ఇది మా దగ్గరే తయారవుతుంది, ఎక్కడ బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఏది ఇస్తే అది ప్యాక్ చేయడం ఉండదు. కాబట్టి అసలైంది భారతదేశం అంతా లభిస్తుంది. మీరు కొరియర్ చేయమన్నా కూడా మా వాళ్ళు చేస్తారు.
ఏ మూల నుంచి కొరియర్ చేయమన్నా, కాకపోతే కొరియర్ ఛార్జెస్ మీరు అదనంగా పే చేయాల్సి వస్తుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ఓం నమ శివాయ. వీక్షించారుగా ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 818